అందరికీ వందనాలు. ఆదికాండము 3వ అధ్యాయంలో మరి 19వ వచనము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదు అని చెప్పాను. కాబట్టి ఇందులో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మరి నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. కాబట్టి మనం చెమట కార్చాల ఆహారం కొరకు, ఆత్మీయ ఆహారము, తర్వాత భౌతిక ఆహారం కొరకు మనం చెమట కార్చాలా. కాబట్టి దేవుడు చెప్తూ వచ్చినాడు, నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. కాబట్టి మనం చెమట కార్చాల. చెమట కార్చడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, తర్వాత శరీరంలో ఉన్నటువంటి కొవ్వంతా కరిగిపోతుంది. చెమట కార్చడం ద్వారా, ఆ రీతిగా కష్టపడడం ద్వారా, శ్రమించడం ద్వారా ఆరోగ్యము, ఆయుష్ మనకు వస్తుంది. కనుక మనం ఆహారం కొరకు చెమట కార్చాలని దేవుడు మనకు నియమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కష్టపడి చెమట కార్చి ఆహారము మరి సంపాదించుకోవాలా. తర్వాత లూకా సువార్తలో చూసినట్లయితే, మరి లూకా సువార్త మరి 22వ అధ్యాయంలో 44వ వచనము, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. కాబట్టి యేసు ప్రభు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. కనుక యేసు ప్రభు మన కొరకు చెమట కార్చినాడు, రక్తాన్ని కార్చినాడు. ఆయన వేదన పడ్డాడు, శ్రమించినాడు, కష్టపడ్డాడు, మన కొరకు చెమటను కార్చినాడు, రక్తాన్ని కార్చినాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారిపోతూ వచ్చింది. తర్వాత యోహాను సువార్తలో చూసినట్లయితే, మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో దేవుని మాట ఏంటంటే, 20వ అధ్యాయంలో మరి దేవుని మాట ఏంటంటే 19వ అధ్యాయంలో మరి 34-35లో, సైనికులలో ఒకడు ఈటతో ఆయన్ని పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లు కారెను. సైనికులలో ఒకడు యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు పక్కలో పొడుస్తూ వచ్చినాడు కనుక యేసు వెంటనే రక్తము మరి నీళ్లు కారెను. కాబట్టి యేసుప్రభు మన కొరకు